సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పెంట్ హౌస్లోకి వచ్చిన. సో మా పెంట్ హౌస్ కింద కార్పెంటర్ ఫర్నిచర్ వర్క్ నడుస్తుంది కదా. సో వాళ్ళైతే ఇక్కడ స్టే చేస్తారు. సో ఇప్పుడే వాళ్ళ రూమ్ని అయితే చూస్తున్నా ఫ్రెండ్స్ నేను. సో ఇదే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ రూము. సో వాళ్ళకు కూరగాయలు పెట్టుకోనికి అయితే ఏం లేదు. సో కిందనే పెట్టుకుంటారు. సో ఎంత కింద పెట్టుకొని వండుకున్నా సో ఎంతైనా సో అవి తొందరగా ఖరాబ్ అవుతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కింద ఉన్న డస్ట్ మొత్తం కూరగాయలకు అంటుకుంటుంది కాబట్టి సో వాళ్ళ కోసం వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఆల్రెడీ కింద పని చేస్తారు. సో వాళ్ళకి తెలియకుండా సో ఇప్పుడు మా గాయత్రిని దొరకడానికి అయితే స్కూల్కి వెళ్తున్నా. సో వచ్చేటప్పుడు సో వీళ్ళ కోసం కూరగాయలు పెట్టుకోవడానికి ఒక చిన్న స్టాండు, సో అట్లనే వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు తీసుకొని ఇస్తా. సో మొత్తం చెత్త ఉంది రూమ్ అయితే. సో వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పని చేసి వచ్చే వరకు 11 అవుతుంది. నైట్ 11 గంటల వరకు పని చేస్తుంటారు. సో ఇక వాళ్ళకి వచ్చి క్లీన్ చేసుకునేంత టైం ఉండదు. సో అందుకని చెప్పేసి ఈరోజు వాళ్ళ రూమ్ నీట్గా క్లీన్ చేసి పెడతా. సో కూరగాయలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. సో కూరగాయలు మొత్తం పడేస్తా. సో పడేసి సో ఫ్రెండ్స్ ఫైనల్గా వాళ్ళ రూమ్ అయితే క్లీన్ చేసేసిన. ఒకసారి చూడండి, ఇదిగోండి వాళ్ళ రూమ్ అంతా మంచిగా నీట్గా క్లీన్ చేసేసిన. అయ్యో ఇది ఒకటి మర్చిపోయినా. సో ఇప్పుడు సో వాళ్ళ కోసం సో కూరగాయలు పెట్టుకొని ఒక స్టాండు, సో కూరగాయలు సో ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తా. ఓకేనా? సో హలో ఫ్రెండ్స్, సో ఇందాక నేను అనుకున్నది మా గాయత్రికి చెప్పాలి. సో ఎందుకంటే మా గాయత్రి కోఆపరేషన్ నాకు కావాలి. మన ఇంట్లో కార్పెంటర్ వర్క్ చేస్తారు కదా. సో అంకుల్ వాళ్ళు పైన ఉంటారు కదా పెంట్ హౌస్లో. సో అంకుల్ వాళ్ళకు కూరగాయలు పెట్టుకోనికి అవన్నీ ఏం లేవు. అయితే కూరగాయలు అంతా కింద పెట్టేసరికి కూరగాయలు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. సరేనా? సో ఇప్పుడు అంకుల్ వాళ్ళకు మనం ప్రాంక్ చేద్దాం. అంకుల్ వాళ్ళ పైన ఏంది మా ఇల్లు అంతా ఖరాబ్ చేస్తారు, నీట్గా ఉంచలేరు, ఏముంచలేరు, అంతా ఖరాబ్ చేస్తారు అని చెప్పేసి నేను సీరియస్ అవుతా. సో మనము వాళ్ళు పైకి వచ్చే కంటే ముందే మనమే వాళ్ళ కూరగాయలు పెట్టుకోనికి ఒక బాక్సు ఉంటాయి కదా జాలీలు, ఆ జాలీలు అట్నే కొన్ని సామాన్లు అంకుల్ వాళ్ళకు, అట్నే కొన్ని కూరగాయలు. సో ఇవన్నీ తీసుకొని పైన అంకుల్ వాళ్ళు పైకి రాకముందే పైన పెడదాం. సరేనా? మంచి తీసుకో. సో ఇప్పుడే కూరగాయలు మొత్తం తీసుకున్నాం. సో మేము 10 రూపీస్ షాప్కి వచ్చాం. సో 10 రూపీస్ షాప్కి వాళ్ళ కూరగాయలు పెట్టుకోనికి ఇదా? ఓకే, ఇది సెట్ అవుతాయి అది. ఓకే, ఇది ఇప్పుడే మా జాయిన్ ఊరుకొని వచ్చిన. సో ఇందాక నేను తుడవలేను. సో ఇప్పుడు తుడిపిస్తున్నా. దాన్ని తెలుసు కదా వీడియో, అంకుల్ వాళ్ళని ప్రాంక్ చేయాలి. అంకుల్ వాళ్ళు సామాన్ పెట్టుకోనికి ఏం లేదు కాబట్టి అన్నీ తీసుకొచ్చిన. సో ఇంకా వాళ్ళు మా దగ్గర ఒక 15 డేస్ వరకు వర్క్ చేస్తారు. సో 15 డేస్ సో చాలా కష్టం ఉండడానికి ఈ సిచ్యువేషన్లో. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నా. కవర్ తీసేసి కొత్తిమీర సైడ్ పెట్టి కొత్తిమీర అడికి ఇలా కొత్తిమీర కీరా క్యారెట్ ఉంది. ఇగో ఈడే కీరా ఈడే ఇక్కడ కీరా ఈడే కీరా ఈడే క్యారెట్ కీర ఇక్కడ అంకుల్ వరకు. ఓకే, ఇది తీసేమో వైట్ అయిపో. చెప్తా మా ఇల్లంతా ఖరాబ్ పెట్టుకుంటారని ఇప్పుడు చెప్తా. ఫస్ట్ కీరా క్యారెట్, ఆలుగడ్డ,
పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి. సో ఇది ఆట. సో ఇది ఎందుకు తెచ్చిన అంటే సో వాళ్ళు నార్త్ ఇండియన్స్ కాబట్టి సో వాళ్ళు చపాతీ ఎక్కువ తింటారు వాళ్ళు. సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఇది తీసుకొచ్చిన. సో ఇక్కడ వాళ్ళకు పసుపు కుంకుమ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. పసుపు కుంకుమ అంటే చూడు, కారం పొడి అవన్నీ. సో వాళ్ళకి వేసుకొని ఇక్కడ డబ్బలు లేవు. సో డబ్బలు ఇటు ఇందాక తీసుకొచ్చిన. ధనియాల పొడి మంచి కింద పడుకుంటే అది. జానవి ఏం చేస్తున్నావు మమ్మీ? వాట్ ఆర్ డూయింగ్? ఇగో ఇక్కడ సెట్ చేయి. ఇడబెట్టు మంచిగా. పసుపు ఇక్కడ ముంగడ పెట్టు. పసుపు కాదు ఇది పెట్టు మమ్మీ, ఏదో ఒకటి లైన్గా పెట్టు. ఇక్కడ నీట్గా పెట్టు, ఇట్లా దగ్గర పెట్టు. లూజ్గా పెట్టండి, మంచిగా పెట్టాలి. పెట్టరా. ఇవి కొన పెట్టి సెంటు బాటిల్ అంకుర్ వాళ్ళది. ఇవి కొన పెట్టేసి ఇవన్నీ. ఇది వైట్ ఇదేం బయట పడేపు. ఇది పడే అది అవసరం లేదు. ఏంది అది? బెల్లమా? ఇక్కడ పెట్టి నిమ్మకాయ. అంతే సెట్టా? అన్ని సెట్ చేసిరా? ఓకే. వాటర్ ఇక్కడ పెట్టు ఫ్రెండ్స్. మొత్తం సెట్ చేసినాం. చికెన్ ఇక్కడ ఉంది మమ్మీ. సో చికెన్ ఇక్కడ పెడుతున్నా. అంకుర్కి సర్ప్రైజ్ ఇద్దాం. అన్నీ రెడీయా జాను? ఇప్పుడు అంకుర్ వాళ్ళ దగ్గర పోయి వడుతా, సరేనా? మీరు తెలియకుండా వీడియో తీయాలి. అందరు మీరు సైలెంట్ ఉండాలి. ఓకే. నీరు పెట్టేసిరా? ఓకే. దా జాను. సార్ జాను దా జాను. సరే ఫ్రెండ్స్. సో కింద పని చేసేటోళ్ళు ఒక్కడే ఉన్నాడు, ఇంకొక ఆయన కోసం వెయిటింగ్. సో టైం 6 అవుతుంది కాబట్టి సో వాళ్ళు ఈ టైంలో స్నాక్స్ తింటారు. సో సమోసాలు వేసుకొని పోయిండు. సో ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. नहीं रूम को ऐसे ही सकते क्या? अब वो घर तो ऐसे ही सकते थे। नहीं सकते क्या हुआ? अब ऊपर कैसा कचरा कैसा है वो? कैसा रहते हैं जी? कैसा रहना रूम? ऐसे ही रख लेते? आपको घर तो ऐसे ही सकते क्या? वो सारा सामान बाल्टी दिखा तो क्या करेगा? तुम पाइप को मैं वीडियो दिखा तुम तुम्हारा उनको बोला एक बार। इसका नाम क्या है? बोलिए नहीं चलिए बोलिए ना। उनको भी बोला इसका। आओ जी आप भी एक बार ऐसे ही सकते ऐसा नीट रख लेना। अभी तक मैं बच्चे को टाइम होगा कि चले गए आपका सारा कचरा रख दिया ना। अरे आपका भी ऐसी है कचरा। मेरा कचरा क्या है? हाँ बता तुम आओ ऐसे ही रख देते सब्जी गिब्जी पूरा। हाँ देखो कैसे रख रहे ना जी? कैसे रख रहे ना सब्जी? क्या अभी तो सही है। वो क्या बोल के काम कर रहा है ना, काम कर रहा है ना, दही रख कर दही पका के क्या करें? अब आप कैसे रख रहे ना कभी भी? कैसा था अभी तक सब्जी? वो पूरा खराब हो गया। वो कैसे कर दीजिए उसको? मैं कभी भी ऊपर नहीं आया, अभी तक आया था ऊपर मैं पूरा किधर कच्चा था। देखिए ना वो सब बाजू में आज के लिए था। वो मैं भी क्लिक करता हूं, ऐसा बात नहीं है। देखो आपके लिए पूरा सेट कर दिया, आपके लिए आटा दे गया। ठीक है देखो ये क्या है? हल्दी, मिर्ची, गरम मसाला, चिकन मसाला। आपको पानी पीने के लिए पानी डब्बा दे गया। ठीक है आप ये कर रहे हैं ना? देखो आज चिकन ले गया आपके लिए। चिकन पका के मैं चपाती करके देना। ओके फ्रेंड्स वाल को चिकन తీసుకొచ్చినా వీడియో దిగాలను హాయ్ బోలు సో వీళ్ళకు టైం లేదు ఫ్రెండ్స్. వీళ్ళకు సో టైం లేక వీళ్ళు కావాల్సుకొని చేయలేరు, కానీ వీళ్ళకి టైం లేక సామాన్ ఇక్కడక్కడ పెట్టేసుకురు. సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అయితే సో మంచిగా ఏర్పాటు చేసిన. ఇంకొక 10-15 రోజులు మా దగ్గర వర్క్ ఉంటుంది వాళ్ళకు.
సో వర్క్ అయ్యే వరకు నీట్గా ఉందని చెప్పేసి తీసుకొచ్చిన. ఓకేనా? क्या समझ लिया? डर गए? अरे क्या हुआ, क्या कर रहे हो? अभी आप इधर कर दे रहे हैं, हम लोग को क्या है ना, ये कटिंग करते हैं, अभी नहीं लोग देते हैं, तुम तो नहीं करते हैं, ऐसे ही रहते हैं। ठीक है, ओके, शुक्रिया चीज हाय बोलो सामने चिकन पका हाँ ओके बाय और रख दो ఫ్రెండ్స్ మారైతే మస్తు భయపడిపోయారు ఈరోజు నాకు కొంచెం చికెన్ చేసి పెడతారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇది చూసి చెప్పు, గది చూసి చెప్తున్నావు. కట్